ఈ ఏఐ మిషన్ లో మటన్ బిర్యానీ చేసాం, చికెన్ బిర్యానీ చేసాం, కానీ ఇప్పుడు చేపల పులుసు చేసి చూద్దాం ఎలా వస్తుందో. సెర్చ్ లో ఫిష్ కర్రీ అని సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చేపల్ని మ్యారినేట్ చేసుకోమని చెప్తుంది. 250 గ్రాముల చేప ముక్కలు అయితే తీసుకుంటున్నా. దీంట్లోకి లార్జ్ స్పూన్ ఆయిల్, ఒక స్మాల్ స్పూన్ కారం, ఒక స్మాల్ స్పూన్ ఉప్పు, అర స్మాల్ స్పూన్ పసుపు, దీన్ని మొత్తం మ్యారినేట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోమని చెప్పింది. ఇప్పుడు యాడ్ టు జార్ అంట 120 గ్రాముల ఎర్రగడ్డలు, ఒక పచ్చిమిరకాయ, 2 ఎండుమిరకాయలు, 5 తెల్లగడ్డ పాయలు ఈ క్రౌన్ పెట్టేసి నెక్స్ట్ కొడుతున్నాను. మూత ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా అనుకోమని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె పెద్ద స్పూన్ తో 2.5 స్పూను, 10 కరివేపాకు ఆకులు, దీన్ని మొత్తం లోపల ఈ విధంగా ఉడకబెట్టేసింది. ఇప్పుడు దీంట్లోకి 120 గ్రాముల టమాటా, ధనియాల పొడి మీడియం స్పూన్లు 2, సాల్ట్ వచ్చి స్మాల్ స్పూన్ తో 1.5. మళ్ళీ మూత అయితే స్టార్ట్ అయితే కొట్టేసాను. అదే లోపల ఉడకబెట్టేస్తా ఉంది. ఒక పాన్ లో 4 లార్జ్ స్పూన్లు నూనె పోసుకొని ఫిష్ ని అయితే వేగించి దీంట్లో వేయమని చెప్తుంది. అబ్బా చూడండి పేస్ట్ గా అయితే చేసింది. ఇప్పుడు దీంట్లోకి 120 గ్రాముల నీళ్లు, 200 గ్రాముల కొబ్బరి పాలు, ఈ చేప ముక్కలను వచ్చేసి 2 నిమిషాలు అట్టు 2 నిమిషాలు ఇట్టు బాగా ఫ్రై చేయమని చెప్పింది. ఒక లార్జ్ స్పూన్ చింతపండు. ఇప్పుడు మనం పాన్ లో కలిసిన చేప ముక్కల్ని జార్ లో వేస్తున్నాను. ఫైనల్ గా ఏ చేసిన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసేయమని చెప్పింది. ఇప్పుడు ఈ చేపల కూరని వడ్డించుకుంటున్నాను. ఈ చేపల కూర మాత్రం మన స్టైల్ కాదు, ఇది కోస్టల్ ఫిష్ కర్రీ అంట. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో. రుచి అయితే కొత్తగా బాగుంది. ఇప్పుడు చేప ముగ్గడు చూస్తున్నాను. చేప ముగ్గడు బాగా ఉడికింది. ఈ ఏఐ మిషన్ లో మొత్తం మనం 750 రెసిపీలు పైన చేసుకోవచ్చు. మీరు ఎవరైనా దీన్ని చెక్ చేయాలనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మిషన్ లో ఏ కర్రీ చేద్దాం కామెంట్ చేయండి.